సార్ డే 1 షూట్ మెమరీ ఏంటి సార్? ఫస్ట్ డే మీరు షూట్ చేసింది ఏంటి? ఏ సీన్ షూట్ చేశారు? లైక్ ఎంటైర్ కిటకిట తలుపులు సాంగ్ డైరెక్ట్ సాంగ్ తోనే ఇందాక మీరు మాట్లాడుకుంది. ముందు సాంగ్ మేబీ అందుకే త్రూ అవుట్ ఫిలిం కెమిస్ట్రీ వర్కౌట్ అయిందేమో సార్. లైక్ వాళ్ళు కొంచెం ఈజీ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ డే ఏం చేయండి ఏంటంటే ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని రీమస్ అని వంట చేస్తుంది వడ్డిస్తుంది. ఓకే, అది చేసాం సార్. ఓవర్ ది ఇయర్స్ మనకి ఇప్పుడు ఒక్కొక్క మిలీనియం కి ఒక్కొక్క డికేడ్ కి కొన్ని ఐకానిక్ లవ్ స్టోరీస్ ఉంటాయి. 25 years తర్వాత కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతేందుకు సార్ రీసెంట్లీ సీతారామం సినిమాలో అది పీరియాడిక్ కాకపోతే ఆ స్టోరీలో లైక్ లెటర్ అనే ఎలిమెంట్ లేకపోతే గాన్ అసలు ఆ సినిమానే దానికి అసలు ఆవిపట్ల ఉండదు. ఇప్పుడు మీరు ఒక ఐకానిక్ లవ్ స్టోరీ తీసారని మీరు ఫీల్ అవుతున్నారా? ఒక ఐకానిక్ తీసారని నేను అవ్వను, కానీ నేను యాక్చువల్గా నేను ఒక మంచి సినిమా చేశాను అనుకునే చేశాను. సినిమా హిట్ అవుతుంది ప్రొడ్యూసర్ కోసం అనుకున్నాను, ఆయన బాగుండాలనుకున్నా. ఇవాళ ఈ సినిమా స్థాయి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది నా క్రెడిట్ అయితే కాదు, నాకు సపోర్ట్ చేసిన లెజెండరీ టెక్నీషియన్స్ క్రెడిట్. సినిమా ఇలా తయారవడానికి అయితే స్టిల్ అది ఒక హిట్ సినిమానే అనుకున్నాం. ఆడియన్స్ దీన్ని ఈ లెవెల్ని కట్టబెట్టారు. ఈ క్రెడిట్ ఆడియన్స్దే, అసలు ఎవరు క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే అప్పట్లోనే ఇవాళ అందరం హ్యాపీగా ఉన్నాము ఆడియన్స్ ఇంత హిట్ చేశాక, కానీ అప్పట్లోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. తూనిగా పాట తీసేయచ్చు, లెంగ్త్ తగ్గించవచ్చు. సో ఎవరికి పెర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉండదు. నేను యాజ్ ఎ డైరెక్టర్ నా కన్విక్షన్ తో నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది అంతే. సో నేను తీయలేదు, పాట ముట్టుకోలేదు. సో ఎవరికి ఎన్ని ఒపీనియన్స్ ఉన్నా డైరెక్టర్ కట్ డైరెక్టర్ కట్ అంతే. అదే స్క్రీన్ మీదకి వెళ్ళాలని కోరుకున్నాను, వెళ్ళింది లక్కీగా. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. థ్యాంక్స్ టు ఆడియన్స్. ఆడియన్స్ దే కనెక్టెడ్ విత్. మీరు ఆడియన్స్ కి క్రెడిట్ ఇవ్వగానే చెట్లు అవుతున్నాయి సార్. అప్పటి నుంచి గాలి వస్తే బాగుండు అనుకుంటున్నారు. సో ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా సార్ నేను ఒక ఆర్టికల్ చదివాను సార్ అప్పట్లో, మీ సినిమా తర్వాత వాచ్ సేల్స్ పెరిగాయి ముఖ్యంగా అని చెప్పేసి అప్పట్లో. సో ఆ ప్రాప్ ఐడియా అవుతుంది సార్. లైక్ ఒక వాచ్ ఉంటుంది కదా ఇద్దరు మధ్యలో. అదే అన్మోల్ గడి మూవీ నుంచి ఎంఎస్ రాజు గారు ఐడియా. అది వైజాగ్ నుంచే తెప్పించాను నేను. అది మొత్తానికి మేము అక్కడ రెక్కీకి వెళ్ళినప్పుడే దొరికింది. తయారు చేయించినట్టున్నాము. ఓ తయారు చేయించి దాని సౌండ్ ఆర్పి పట్నాయక్ గారి వాయిస్. అది ఎక్కడో రికార్డ్ చేయలేము, మ్యూజిక్ లో కంపోజ్ చేయలేకపోయాం. ఓకే, ఇంకా ఆయన నా బాధ బెరలేక నోటితోటి అని దాన్ని సింథసైజర్ లో వేసి శాంపిల్ చేసి ఏ చూను సూట్ అవ్వట్లేదు, అది వాచ్ లాగా లేదని. మొన్న లేటెస్ట్ మీరు వాచ్ అడిగారు కదా ఎంట్రీకి వచ్చేటప్పుడు, ఆ ప్రాప్ నా దగ్గర లేదు. కానీ మనసంతా నువ్వే 25th year అని ఒక ఫ్రెండ్ నాకు ఇది ఇచ్చారు. నేను ఇదేంటంటే మరి కుర్రాళ్ళు వాడతారు నవ్వుతారేమో నా దగ్గర చూస్తే అంటే కాదు మీరు ఇది నొక్కి చూడండి అని ఇది ఇచ్చారు. ఒకసారి మా కెమెరా చూపించండి సార్. నైస్. ఇది ఆ సౌండ్ రాదు కానీ ఇది నేను ఊహించుకుంటూ ఉంటాను. కేవలం మనసంతా నువ్వే 25th year గిఫ్ట్ ఇది. నైస్ సార్. ఎవరు సార్ ఇచ్చిన గిఫ్ట్? ఎవరు ఇది ఇచ్చిన రైటర్ డైరెక్టర్ శరణ్య తేజస్వి అని మా చుట్టాల అమ్మాయి. సో నేను మిమ్మల్ని అడిగాను మీ దగ్గర స్టిల్స్ లేవు ప్రాప్స్ లేవు అనేసరికి నేను డిసప్పాయింట్ అయిపోయాను. లక్కీగా నాకు ఏదో దొరికింది, అది మీ దగ్గర ఉంటుంది. ఇట్స్ యువర్ గిఫ్ట్. నేను చిన్న ఫోటో తీసుకుంటాను. అండ్ ఇప్పుడు దానికి ఏదైతే ట్యూన్ మీరు కంపోజ్ చేశారో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ విచ్ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. లైక్ మీరు పట్టుబట్టి నాకు ఇలా కావాలని చేయించుకున్నారా, లేకపోతే ఆర్పి గారు దీనికి సూట్ అవుతుంది అనుకున్నారా, ఆయన కంపోజ్ చేశారా? వాట్ హ్యాపెండ్? అసలు నేను ఎవరి పనిలో వేలు పెట్టనండి, నా పనిలో ఎవరిని పెట్టనివ్వను. నేను మంచిగా సీన్లు తీసి ఇచ్చాక ఆర్పి పట్నాయక్ లాంటి ఒక యాక్సెప్టెడ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్కి నేను వెళ్ళి ఇక్కడ ఇలా కావాలి అలా కావాలి. నేను మిక్సింగ్ లోనే విన్నాను రీ రికార్డింగ్ ట్రాక్స్, నాకు అవసరమై ఉంది. ఆర్పి పట్నాయక్ అనూప్ రూబెన్స్ పాటలు ఎలా చేశారు నాకు తెలుసు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి టెన్షనే ఉంటుంది. నేను డబ్బింగ్ చేస్తున్నాను, వాళ్ళు రీ రికార్డింగ్ చేశారు. మిక్సింగ్ యతిరాజ్ అని రామానాయుడు స్టూడియోలో ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ చేశాడు. ఇప్పుడు ఫనీ సినిమాకి కూడా ఆయనే సౌండ్ ఎఫెక్ట్స్. చాలా సినిమాలు వర్క్ చేస్తాం యతిరాజ్ నేను. అలా మేము అందరం ఎవరి ట్రాక్లు వాళ్ళు ఫైనల్ గా తెచ్చి మనం మనసంతా అక్కడ చేస్తాం. రామానాయుడు మధుసూదన్ రెడ్డి గారి దగ్గర ఫైనల్ డిటిఎస్ మిక్సింగ్ లో కూర్చుంటే అప్పుడే వింటాం. విని ఓకే ఇక్కడ కొంచెం రైట్ జరపండి, అక్కడ కొంచెం లెఫ్ట్ జరపండి, ఇక్కడ సింక్. చిన్న ఐ మీన్ నేను ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో జెమినీలో అండ్ తేజ ఛానల్లో పొద్దున్నే ఈ బర్త్డే ప్రోగ్రామ్స్ వచ్చేవి. గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత కంపల్సరీ సినిమా సీన్లు వేసేవాళ్ళు.
అందులో చూసి 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 యూనో సబ్ కాన్షియస్ మెమరీలో ఫీడ్ అయిన సినిమా సీన్స్ ఏవైతే ఉన్నాయంటే అది మనసంతా నువ్వే. ఓన్లీ కామెడీయే చూసాను. మళ్ళీ ఏదైనా సండే రోజు కానీ సినిమా వేసేవాళ్ళు కదా సార్, ఏదైనా పండక్కి కానీ, అప్పుడు నేను మొత్తం చూసినప్పుడు ఓవరాల్ గా సినిమా అలా ఎంజాయ్ చేస్తూ ఐ వాజ్ ఎంజాయింగ్ సునీల్ గారి కామెడీ. అలా చూస్తూ 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 ఒక సీన్ ఉంటుంది కదా సార్, రీమా సీన్ తో అక్కడ ప్రపోజ్ చేసిన తర్వాత ఏడుస్తారు. సునీల్ గారు అంటారు, ఏడవరా ఏడు, వర్షానికి ఒక అడ్వాంటేజ్ ఉందిరా అని చెప్పేసి. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్స్ అసలు. ఎందుకంటే అప్పటి వరకు కామెడీగా చూసిన ఆయనకి మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఓకే, ఆల్సో లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఫ్రెండ్ ఒకటే కాదు, సైడ్ ఎమోషనల్ గా కూడా షేరింగ్ చేసుకునేంత క్లోజ్ ఫ్రెండ్. మీ ఫేవరెట్ సీన్ ఏంటి సార్ ఎంటర్ మీ సినిమాలో? అదే మీకు అదేనా? నేను ఫస్ట్ అది చెప్పాక నాకు అడ్వాన్స్ ఇచ్చారు ఆ సినిమాకి డైరెక్షన్ చేయమని. ఓకే, 25,000 చెక్ ఇచ్చారు ఆ సీన్ నచ్చి. ఓకే, ఈ సీన్ కన్సీవ్ చేసిన వాడు సినిమాని హ్యాండిల్ చేయగలడు అని ఇచ్చారు. ఓవరాల్ గా మనసంతా సినిమా గురించి ఒక్క మాటలో కానీ ఒక డైలాగ్ లో డిఫైన్ చేయాలంటే మీరేం చేస్తారు? మీరు లైక్ ఈ సినిమాని ఎలా డిఫైన్ చేస్తారు? నా లైఫ్ లో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అంటే మనసంతా నువ్వే. బికాస్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ సా మై టైటిల్ యాజ్ ఎ డైరెక్టర్ ఆన్ స్క్రీన్. దానికి ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇవాళకి నేను ఒక సినిమాని డైరెక్ట్ చేయగలను దానివల్లే. సో నేను ఐ ఓ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్ హూ లవ్డ్ మనసంతా నువ్వే అంటిల్ టుడే అండ్ రికగ్నైజ్ మీ యాజ్ మనసంతా నువ్వే డైరెక్టర్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ అదే చెప్పాను కదా సార్, ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూతో 6 కోట్లు అనేది మామూలు విషయం కాదు అది. అండ్ ఆ హై చాలా సంవత్సరాలు క్యారీ అవుతుంది. మనం ఒక 3 ఫిల్మ్ మామూలుగా ఎలా ఉంటుందంటే జనాలు 3 ఫ్లాప్లు ఇచ్చే వరకు భరిస్తారు అన్నట్టుగా నేను ఒక అజంప్షన్ ఉంటుంది అనమాట. ఒక హిట్ ఇచ్చేసి తర్వాత 3 ఫ్లాప్లు ఇచ్చి మళ్ళీ ఇంకో హిట్ ఇస్తే చాలు నాకు ఫిల్మోగ్రఫీ ఉంటుంది అన్నట్టుగా. సో మీ హై ఎలా ఉండింది సార్? లైక్ యూనో మొత్తానికి ఫస్ట్ ఫిల్మ్ తోనే వాక్యూమ్ చిన్నగా వాక్యూమ్ ఉంటుంది. నేను అనుకున్న పని అయిపోయింది. ఓకే, 7వ క్లాస్ నుంచి ఒకటే ఫోకస్ లో ఉన్నా సినిమా తీయాలని. అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆనంద్ నగర్ కమ్యూనిటీ సెంటర్ లో టేబుల్ టెన్నిస్ లో మెంబర్షిప్ కట్టి అది ఆడుకుంటూ నెక్స్ట్ అసలు ఏం చేయాలని కొన్ని రోజుల దాకా ఏం తెలీదు. మా ఇంట్లో డౌట్, ఇంత పెద్ద హిట్ ఇచ్చాక వీడియో ఖాళీగా ఉన్నాడు, ఎవడు అడగట్లేదండి, ఎరా ఇండస్ట్రీ నువ్వు బయట నుంచి వచ్చావు తొక్కేస్తుందా అని మా నాన్నగారు. నేనేమో వచ్చిన ఆఫర్ వచ్చినట్టు నేను చేయను అని పంపించేస్తాను. ఎందుకంటే సార్ ఫస్ట్ సినిమా కన్నా సెకండ్ సినిమా చాలా ఇంపార్టెంట్ కదా సార్. సెకండ్ సినిమా బాధ్యత పెరుగుతుంది, బాధ్యత పెరగటము, ఇండస్ట్రీ మన కన్ఫ్యూజ్ చేసేయటము, మన పని మనం చేయనివ్వకపోవటము, అన్ని రకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడియన్స్ లో వచ్చాము, ఆడియన్స్ మనము తేల్చుకున్నప్పుడు వాళ్ళు మన ఎవరే నువ్వు మావాడివే, నువ్వు ఓకే, నువ్వు ప్రూవ్డ్ అన్నారు, ఓన్ చేసుకుంటారు. కానీ మనం ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, వాళ్ళకి మనతో సంబంధం లేదు, ఎమోషన్ ఉండదు. సో ఇది మార్కెట్. ఇక్కడ మన మీద ఏమన్నా చేస్తారు మన ఆడియన్స్ వరకు వెళ్లకుండా ఉండటానికి. శ్రీరామ్ మీకు ఆ సంతృప్తి ఇచ్చిందా? నెక్స్ట్ గా శ్రీరామ్ నాకు అసలు ఇష్టం లేదు. నేను ఉదయకరణే వద్దని చెప్పిన వాడిని, వాళ్ళ కోసమే చేశాను. నేను క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు సార్, బేసికల్లీ క్లాసిక్స్ అసలు ముట్టుకోకూడదు, వాటిని అలాగే ఉంచాలి. డౌన్ ది లైన్ ఇప్పుడు 25 years తర్వాత దీన్ని రీమేక్ చేయాల్సి వస్తే ప్రజెంట్ ఎవరితో ఊహించుకోగలుగుతున్నారు దీన్ని, ఈ సినిమాని? ఎనీవన్ ఇట్ కుడ్ బి. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్ మార్చుతాను. ఫస్ట్ మార్చి ఒక సిద్ధు జొన్నలు గట్ల లాంటి వాటితో చేయాలి. ఎందుకంటే ఇవాళ అబ్బాయిలు అలా ఉండరు న్యాచురల్లీ. మొత్తం అసలు లవ్ టుడే లాంటి డ్రాగన్ లాంటి లవ్ స్టోరీస్ వస్తున్నాయి సార్ ఇప్పుడు. నేనైతే మనసంతా నువ్వే లాంటి ఒక లవ్ స్టోరీ మళ్ళీ ఈ జనరేషన్ హీరోలో చేయాల్సి వస్తే కిరణ్ అబ్బవరం బాగుంటాడు, సిద్ధు జొన్నలు గడ్డ బాగుంటాడు. హీరోయిన్ సార్, హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ పక్కన డెఫినెట్ గా అనుపమ పరమేశ్వరన్ బాగుంటుంది. మన ఈ మొన్న వచ్చిన అమ్మాయి ఛాంపియన్ లో వచ్చిన అమ్మాయి బాగుంటుంది. యాక్చువల్లీ రోషన్ కూడా బాగుంటాడు. రోషన్ ఒక మంచి చాయిస్. ఇలాంటి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ చేయాలి. అతనైతే నేను క్యారెక్టరైజేషన్ పెద్దగా మార్చక్కర్లేదు, స్టిల్ బాగా చేయగలుగుతాను. నాగ చైతన్య రోషన్ అయితే స్క్రిప్ట్ ఒకలా రాసుకుంటా, సిద్ధు జొన్నలు గడ్డ కిరణ్ అబ్బవరం అయితే ఇంకోలా రాసుకుంటా. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక ఇది ఉంటుంది సార్, ఇఫ్ ఇట్స్ రన్నింగ్ డోంట్ డిస్టర్బ్ ఇట్ అన్నట్టు. సో ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, దీని గురించి మనం అసలు మాట్లాడుకోకూడదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వన్ థింగ్, మళ్ళీ 25 years బ్యాక్ వెళ్ళి మీరు అసలు శ్రీరామ్ అసలు నాకు ఇష్టమే లేదు అని అసలు ఉదయకిరణ్ వద్దని చెప్పేసి చెప్పారు కదా, అంత బ్లంట్ గా చెప్పారు, మీకు అసలు ఏ ఇన్హిబిషన్స్ లేవు అసలు. ఇఫ్ యూ వాంట్ చేంజ్ దట్ వన్ థింగ్ ఇన్ మనసంతా నువ్వే, ఏదన్నా డెలీట్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ, తీసేయడం కానీ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు కూడా మళ్ళీ చేయాల్సి వస్తే నేను తనురే క్యారెక్టర్నే మార్చి ఇంకోళ్ళు పాప అమ్మాయి బాగా చేసింది, కానీ నేను అనుకున్నట్టు ట్రయాంగిల్ లవ్ స్టోరీ తాలూకు టెన్షన్ తేలేకపోయాను కదా అనిపిస్తుంది. ఓకే, నేను అనుకున్నది
రేమాసేన్ని మర్చిపోయి తన్నురాయితో మూవ్ ఆన్ అయ్యాడన్న ఒక టెన్షన్ నేను బిల్డ్ చేయాలనుకున్నా చేయలేకపోయా. ఓకే ఓకే లైక్ ఆ లెవెల్ కి పతాక స్థాయికి వెళ్ళలేదు. సో నాది లీనియర్ లవ్ స్టోరీ అయ్యింది కానీ ఆ థర్డ్ యాంగిల్ అబ్స్ట్రక్షన్ రాలేదు లవ్ లో. బట్ ఇట్ స్టిల్ వర్క్ సార్, ఇట్ వర్క్ వర్కౌట్ అయ్యాక మీరు నేను అనుకున్నట్టే చెయ్యాలంటే నేను అలా చేస్తున్నాను. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్. నేను ఎస్ గోపాల్ రెడ్డి గారు ఇద్దరం వి ట్రైడ్ ఫర్ ఇట్, డిడెంట్ హ్యాపెన్, బట్ వీఆర్ ఓకే విత్ ఇట్. నాట్ టు డిస్రెస్పెక్ట్ తన్నురాయ్, బట్ నా ఆ అమ్మాయి మరి శ్రావణి సుబ్రహ్మణ్యంలో అద్భుతంగా చేసి పెద్ద హిట్ ఇచ్చింది. ఆ అమ్మాయి క్యాలిబర్ ని ఇన్ఫాక్ట్ ఈ క్యారెక్టర్ లో నేను కిల్ చేసినట్లు లెక్క. ఒక సాంగ్ కూడా లేదు ఉదయ్ కిరణ్ తో, జస్ట్ నా వే ఆఫ్ పోర్ట్రేయింగ్ దట్ క్యారెక్టర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ షాట్. అందుకని నేను అది చేంజ్ చేస్తాను. సార్ ఆ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లో ఒక అమ్మాయి తర్వాత హీరోయిన్ గా కనపడింది, అబ్బాయి ఏమైపోయాడు సార్? అబ్బాయి మొన్న కూడా నిద్రించో జహాపన సినిమా తోటి హీరో అయ్యాడుగా. హీరో అయ్యాడు. ఓకే, ఐ మిస్ దట్ ఫిల్మ్. మొన్నే మరి లేటెస్ట్ రిలీజ్ అది, లాస్ట్ ఇయర్ వచ్చింది. సార్ రీసెంట్ డైరెక్టర్స్ లో నాకు పి మహేష్ బాబు అని ఒకరు ఉన్నారు కదా సార్, రీసెంట్లీ అవును చేశారు. సో ఇప్పుడు జంజాల గారు ఉంటారు, ఆయనకు మీటర్ ఉంటుంది, ఆయన దాని మీరరు, అందుకే దాట్స్ వై ఈస్ వెరీ స్పెషల్. అండ్ నేను ఏం నమ్ముతానంటే ప్రతి డైరెక్టర్ సినిమా ఈజ్ ఆల్సో ఆల్టర్ ఈగో అండ్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్. సో పి మహేష్ బాబు గారి ఫిల్మ్ ఏదైతే రీసెంట్లీ ఆంధ్రకి కూడా చూశాను, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి వేరే బూతులు వాడచ్చు, కానీ నేను వాడలేదు, మినిమల్ గా చిన్న ఒక. సో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు ఆన్సర్ దొరికేసింది. నేనున్నాను తీసుకున్నా, బాస్ తీసుకున్నా, శ్రీరామ్ గురించి వదిలేద్దాం, మనసంతా నువ్వే తీసుకున్నా. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో మీరు కనబడతారు, మీరు నాకు ఇప్పుడు ఎంత ఈ జోవియల్ కన్వర్సేషన్ ఇచ్చారో, మీరు అందులో కూడా మీరు ఆ మీటర్ దాటరు. మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఒక అందరితో కలిసి కూర్చునే విధంగా సినిమా ఉండాలి, కానీ ఇబ్బంది పెట్టాలి అనేట్టుగా ఉండదు. ఏ సీన్ కూడా డిజైన్ చేయాలి ఇష్టం కూడా ఉండదు. సో ఇట్స్ యాక్చువల్లీ యూ. కొన్ని సినిమాల్లో నేను చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అయిన సినిమా షార్ట్లు ఉన్నాయి. నేను ఆ సినిమాలో అవి చచ్చినా తీయను అనుకుంటాను. ఓకే, వాటిని అలా ఆ అర్థం అది అంటే ఆ ఇంటెన్సిటీ ఆ ఐడియాస్ కి అర్థం అవడానికి వేరే దారులు ఉంటాయి, అవి ఎందుకు ఎతకరు అనుకుంటా. మీ ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో మనసంతా నువ్వు ఇప్పుడు వస్తుంది, ప్రాంక్ కాదు సార్, నిజంగానే వస్తుంది. ఇది కూడా రీలీజ్ అవుతే బాగుండు అనుకుంటున్నాను ఫిల్మ్. నేనున్నాను. ఓకే, నాకు చాలా ఇష్టం. ఓకే, ఆట నా దగ్గరే డబ్బులు ఉంటే రెయిన్బో కనుక మళ్ళీ రిలీజ్ అయ్యి హిట్ అవుతుందేమో అని ఆశపడే సినిమా రెయిన్బో. ఓకే, రెయిన్బో బాగుంది సార్. మొత్తానికి మనసంతా గురించి మాకు చాలా విషయాలు తెలిసాయి. మీకు అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా కూడా ఇదేనా? ఫోర్త్ ఆప్షన్స్. నేను అసలు నా జీవితంలో తీస్తానని కూడా అవార్డ్స్ గురించి కదా, అసలు అవుట్పుట్ మన లైఫ్ లో అంటే నేను తెలుగులో సినిమా తీస్తానని నా చిన్నప్పటి నుంచి తెలుసు. సియాటల్కి వెళ్ళి ఇంగ్లీష్ సినిమా తీస్తానన్నది నా జీవితంలో నేను డ్రీమ్ చేసిన పని కాదు అది. అక్కడ ఆ రోజు ఆ సందర్భానికి అది తీయాలనే డెసిషన్ తీసుకుని తీసేసాము అంతే. దానివల్ల ఒక పెద్ద సంస్థ ఆవిర్భవించింది. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ కదా సార్. అసలు 46 సినిమాల ప్రొడ్యూసర్ ని నేను తయారు చేశాను ఆ చిన్న సినిమాతో, 50 లక్షల సినిమాతో. ఏమైంది సార్ దాని నుంచి? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది సినిమాలు తీయటం. ఎలా? ఆయనే ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు సియాటల్లో. ఆయన ఇన్విటేషన్ మీదే వెళ్ళారు, అక్కడ తీశారు. మనం సినిమాలు మొదలు పెడదామండి అన్నారు. అయితే ఫస్ట్ అసలు సినిమా ఏంటో చూడండి, మీ ఊర్లో మీతోనే ఒక సినిమా దగ్గరుండి, ఎందుకంటే మీరు హైదరాబాద్ వచ్చి డైరెక్ట్ గా డబ్బులు పెడితే తీసేసుకుంటారు, మీరు మళ్ళీ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటారు. సో సినిమా తీయాలంటే సినిమా తెలియాలి అని చెప్పి అక్కడే తీద్దామన్న డెసిషన్ లో ఫస్ట్ సినిమా ఫోర్త్ ఆప్షన్స్ తీశారు. సో ఇప్పుడు అక్కడ ఆ సినిమా తీశారు, ఆయనకి ఎంటైర్ ప్రాసెస్ నచ్చింది, పిఎఫ్ఎఫ్ స్టార్ట్ చేశారు. ఇట్స్ లైక్ సినిమా ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్ సినిమాస్. పిఎఫ్ఎఫ్ నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నాయి? దట్స్ బ్యూటీ ఆఫ్ సినిమా కదా సార్. సీరియస్లీ ఆల్ క్రెడిట్స్ టు యూ సార్. అసలు ఎందుకంటే అందుకే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్. ఏమో సార్, నాకు అనిపించలేదు మీరు మీ ఫేస్ లో గర్వం అనేది లేదు. రేసుగుర్రంలో శృతి హాసన్ లోపల కోయి డాన్స్ సార్. శృతి హాసన్ అన్నా సరే న్యూట్రల్ గా ఉంటుంది సార్, మీరు. సో ప్లెజెంట్ టు టాక్ టు యూ సార్. చాలా హ్యాపీగా అనిపించింది. విల్ ఎండ్ దిస్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. మీరు చెప్పారు అయ్యో ఒక్కటి కాదు చాలా ఉన్నాయి, సరదాగా మాట్లాడుకుంటూ మా ఆడియో రిలీజ్ ఫంక్షనే అసలు కాఫీలు తాగుతూ సరదాగా అయిపోయింది అని చెప్పారు. మీకు బాగా గుర్తున్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి సార్? ఎంటైర్ మనసంతా నువ్వే షూటింగ్ టైంలో కానీ, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఎంటైర్ థింగ్, టూర్ లో కానీ. ఒక మంచి విషయం ఏంటంటే, మేము ఆ ప్రజావేదిక సీన్ ఉంది కదా, సీతారామ శాస్త్రి గారిని వైజాగ్ ఒప్పించి 2 రోజులు డేట్లు తీసుకొని చివరికి ఆయన క్యారెక్టర్ మొత్తం 1 డేలో షూట్ చేసేసి
ఆడిటోరియంలో అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఉదయ్ కిరణ్ ఆయనకు ఆ లాస్ట్ డైలాగు చాలా పెద్దది ఉండింది, ఓకే పేజీలు ఉండింది. ఓకే అంటే మొత్తం చూసిన సినిమాని మళ్ళీ చెప్తున్నట్టు ఉండింది. నాకేమో షూటింగ్కే అసలు అన్ని షాట్లు కట్ చేయడానికి టైం లేదు, అప్పటికే అందరు ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఆ పెద్ద సీక్వెన్స్ అలా కంటిన్యూస్ గా షాట్లు తీసుకుపోతున్నాం. రేమా సేన్ రియాక్షన్స్, రియాక్షన్స్, పరశు వెంకటేశ్వరరావు గారి క్యారెక్టర్, ఆ ఆడిటోరియం అసలు బేసిక్ గా రాసుకున్న డైలాగులు, జోకులు, శాస్త్రి గారి డైలాగులు, ఈ నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ కట్స్, పైగా లైట్లు లేవు, ఆ బ్లాకుల కింద క్రియేట్ చేసుకుని కొట్టుకుంటూ పోతున్నాం. అలాంటి టైంలో వెంకటేశ్వరరావు గారిని ఏమండి హీరోయిన్ తో ప్రీచింగ్ ఇంత సీన్ జరిగాక సీతారామ శాస్త్రి గారిని స్పెషల్ రోల్ లో తెచ్చుకొని ఆయనే ఎక్కువ మాట్లాడాక మళ్ళీ హీరో ఇంతసేపు ఎందుకు మాట్లాడటం, సినిమా అంతా మాట్లాడతాడు కదా, దీన్ని ఏదో ఒకటి తగ్గించండి అంటే ఆయన ఇప్పుడు అంటే ఓ పని చెయ్యి, ఈ మొత్తం ఎసెన్స్ తోటి మనం ఒక పాట చేస్తున్నాం అని చెప్పి సీతారామ శాస్త్రి గారు పల్లవిస్తారు, అది డైలాగ్ కింద చెప్పి. నేను ఏమైనా ఫోర్స్డ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో చూశాను సార్. మా చెల్లి ఫంక్షన్ లో విన్నాను, ఈ చెల్లి కోసం పాడాను అంటాడు. హీరో క్యారెక్టర్ అక్కడ ఎలివేట్ అవుతుంది, రివీల్ అవుతుంది, అతను ఏంటి అనేది తెలుస్తుంది, అతని వాల్యూస్ ఏంటి, ఎలాంటి. చిన్నప్పుడు అంటే ఇడ్లీలో అమ్ముకునేవాడు, పెద్ద అయ్యాక ఎలా తెలియదు కదా, అదే కంటిన్యూ అయిందా, చెడిపోయాడా, ఎందుకంటే పెంపకం తర్వాత మారతారు మనుషులు, అది లేదు సస్టైన్ అయిందని చెప్పడానికి ఆ సీన్ ఉదాహరణ. నేను అనుకున్నాను ఫోర్స్డ్ గా ఏమన్నా పెట్టారా అని చెప్పేసి. నిజమే కదా, అసలు ఎందుకు అబ్బాయి పాడాలి, అక్కడ పాడేవాళ్ళు ఒక్కరు కూడా లేరనుకున్నాను. బట్ చాలా స్మార్ట్ గా మీరు ఒక పెట్టారు, ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు లేనప్పుడు పెద్ద మనిషి అయ్యామంటారు. అరే భలే స్మార్ట్ గా హ్యాండిల్ చేశారు అనుకున్నాను సీన్. ఇట్ వాజ్ నైస్ సార్, ఇట్ వాజ్ వెరీ నైస్. చాలా బాగుంది సార్, చాలా ఇప్పుడు నా మనసు అంతా వెల్ నిట్ స్క్రిప్ట్, అది వెల్ నిట్ స్క్రిప్ట్, వెల్ రిటన్, వెల్ నిట్, వెల్ హ్యాండిల్ స్క్రిప్ట్ సార్, వెల్ హ్యాండిల్. ఆల్ థ్యాంక్స్ టు యూ. ఉదయ్ కిరణ్ గారు ఉంటే బాగుండేది, ఆర్వి పట్నాయక్ గారు ఉంటే బాగుండేది, సిరివెన్నెల గారు ఉంటే ఇంకా బాగుండేది, 4 కుర్చీలు వేసేవాళ్ళు. సేమ్ అప్పుడు ఆడియో రిలీజ్ ఎలా అయింది, ఇప్పుడు అలా పెట్టుకుని మొత్తం కారిడార్ కాఫీ షాప్ ఫీల్ చేసుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.